హలో ప్రజలారా, మీ అందరికీ స్వాగతం. మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి వీడియోస్కి. ఏంటి ఈరోజు వెజ్ మీద పడింది అనుకుంటున్నారా? చెప్తా. ఈరోజు ఫ్రిడ్జ్ తీసి ఓపెన్ చేసి చూడంలోనే బీన్స్ ఉండింది. అదేమనిందంటే, ఇంకా నన్ను ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెడతావు, కనీసం నీకు కొంచెమైనా సిగ్గుందా అని నన్ను తిట్టిందనమాట. సర్లే నిన్ను చేసేస్తా, ఈరోజు నేను వండేస్తే ఎట్లా అని చెప్పి దాన్ని తీసేసి వాష్ చేసేసి కట్ చేసేసాను. తర్వాత అది ఇంకో మాట కూడా ఏమని చెప్పిందంటే, చాలామంది డైరెక్ట్గా నన్ను ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. నన్ను ఎప్పుడైనా కూడా వాటర్లో కొంచెం ఒక 50% బాయిల్ చేయాలి. సో దట్ ఏంటంటే దానిపైన ఏమన్నా కొంచెం అందులో ఆ వాటర్లో పసుపు ఉప్పు వేసేసి నన్ను కొంచెం ఒక 50% బాయిల్ చేస్తే దానిపైన ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది, అందులో కొంచెం సాఫ్ట్ అవుతాను అని చెప్పానండి. సర్లే అని చెప్పి బాయిల్ చేసేసాను. ఈలోపు మళ్ళీ ఒక కడాయి లాంటివి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి కొంచెం పోపు గింజలు వేసేసి అవి కొంచెం వీటికి తొందర ఎక్కువ ఇట్లా ఏమైనా టప్ అని లేస్తాయి అనమాట. ఈ ఉల్లిపాయ కూడా ఈ మధ్య తొందర ఎక్కువ అవుతుంది, ఏమైనా టప్ అని లేస్తుంది. సర్లే అని చెప్పేసిన తర్వాత ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న బీన్స్ వేయమని చెప్పింది అనమాట. సర్లే నేను వేసేసా బీన్స్. ఇంకోటి మాట ఏమనిందంటే, నన్ను డైరెక్ట్గా ఆయిల్ వేసేసి నన్ను ఫ్రై చేసేస్తే నేను నోటికింత కస్ సౌండ్ వస్తాను, అది అసలు కరెక్ట్ కర్రీ కాదు అని చెప్పింది. ఇదే కరెక్ట్ వే ప్రాసెస్ అని చెప్పింది. సర్లే అని చెప్పి దాన్ని కొంచెం అట్లా వేసేసిన తర్వాత అటు ఇటు సార్ట్ చేసిన తర్వాత కారం వచ్చి ఇంకెంతసేపు చెప్తావు అమ్మ దాన్ని, నన్ను వేయవా అనింది. సర్లే అని చెప్పి వేసేస్తాలే అని చెప్పి కారాన్ని వేసేసాను అనమాట. అది కూడా వేసేసి తర్వాత అటు ఇటు తిప్పిన తర్వాత సాల్ట్ వచ్చి నన్ను వేసినావు బాయిల్ చేసేటప్పుడు, కానీ నేను సరిపోను ఇంకొంచెం వేయ అన్నది. సర్లే అని చెప్పి మళ్ళీ సాల్ట్ వేసి అటు ఇటు తిప్పేసిన. సరే ఇదంతా అయిపోయి చాలా వరకు వేగిన తర్వాత అప్పుడు ధనియాల పొడి వచ్చిందనమాట. నేను లేకుండా కర్రీ ఏమన్నా ఉందా, ఇంకా నువ్వు చేస్తున్న ఫ్రై కర్రీస్కి అయితే ఈ ఫ్రై కర్రీకి అయితే నేను మ్యాండేటరీ, అప్పుడే నేను టేస్ట్ వస్తా లేకపోతే రాను అని చెప్పింది. సర్లే దీన్ని కూడా వేసేద్దామని చెప్పి వేసేసిన తర్వాత సార్ట్ చేసేసిన తర్వాత అడుగునంటుతుంది అన్న టైంలో మన బీన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బీన్స్ అదే ఉంటుంది, నేను ఇంకా అడుగున అంటేస్తున్నాను, నన్ను తీసేస్తాను ఇప్పుడు టేస్టీగా ఉంటాను అని. సరే అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసేసాను ఫ్లేమ్. అంతే, సింపుల్. బాయ్. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా.